నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలకు హాజరైన సిఎస్ శాంతి కుమారి. తెలంగాణ శాసన మండలిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకావిష్కరణ చేసిన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించిన వేద పండితులు. అనకాపల్లి జిల్లాలో ఘనంగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం. రింగ్ రోడ్ జంక్షన్ నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ. ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎస్ శాంతికుమారి వేడుకలకు హాజరు కాగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని ప్రశంసించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుందన్న గవర్నర్ వైద్యం, ఐటీ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తు సంపాదించుకుందన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్భవన్ పూర్తి సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని, నేషనల్ బిల్డింగ్ను అభివృద్ధి అంటూ గుర్తు చేశారు. ఫామ్ హౌస్లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని అన్నారు. రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని అన్నారు. తెలంగాణతో తనకున్నది 3 ఏళ్ల అనుబంధం కాదని, పుట్టిక నుంచే ఉందని అన్నారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు, కానీ తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్నారు. తెలంగాణ శాసన మండలిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ, అంబేద్కర్కు పూలమాల వేసి కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాళులు అర్పించారు. అసెంబ్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు హాజరయ్యారు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे। తిరుమల శ్రీవారిని మాజీ గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి రింగ్ రోడ్ జంక్షన్ నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి జెండా ఊపి ప్రారంభించారు. యువత అందరూ కూడా తమ ఓటు హక్కును ఎన్నికల రోజు వినియోగించుకోవాలని ఆర్డీఓ వెంకటేశ్వర్లు అన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న తహసీల్దార్ కార్యాలయంలో ఎక్కడైనా సరే ఫామ్ 6 తీసుకొని ఓటర్ నమోదు చేసుకోవాలని అన్నారు. ఈసారి ఎన్నికల ప్రభుత్వం ప్రతి ఓటర్ లిస్టు కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఆర్డీఓ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. జరిగిన ముందు దానికి ప్రజలల్లా వ్యవసాయదారుల భూములు సంబంధించిన యజమానులు వ్యతిరేకించిన సందర్భంగా మరి మంత్రి గారు దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరుగుతుందని చెప్పడం, పురపాలక సంఘ అధ్యక్షులు దాన్ని సవరించడం చెప్పడం, మరి అమాయకులైనటువంటి వ్యవసాయదారులు భూములు ఉన్న వాళ్ళను కన్ఫ్యూజ్ చేసే తప్ప ఇది ఇంకా మరొకటి కాదని చెప్పేసి స్పష్టమవుతుంది. ముఖ్యంగా ఈ మాస్టర్ ప్లాన్ ఏదైతే చూసినట్లయితే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు లాభం వచ్చే విధంగా ఉన్నది తప్ప ఇంక మరొకటి కాదని చెప్పి స్పష్టం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే ఉన్నటువంటి భూములను అక్కడ లేనటువంటి కొత్త క్రియేట్ చేసేసి ఎవరైతే సొంత భూములు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఇండస్ట్రియల్ ఏరియాని పెట్టేసి మరి దానికి సంబంధించినటువంటి ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నా కానీ దాన్ని ఇండస్ట్రియల్ ఏరియాకి తీసుకోలేదు. అనకాపల్లి జిల్లాలో మొట్టమొదటిసారిగా 13వ నేషనల్ వాటర్స్ డే కార్యక్రమాన్ని ఇక్కడ ర్యాలీ రూపేణా ప్రజలందరికీ తెలియజేసే విధంగా మరి ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు మరి ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, యువత అనేవాళ్ళు తప్పనిసరిగా తన యొక్క ఓటు హక్కుని విధిగా ఆ రోజు ఎన్నికల రోజున వినియోగించుకోవాలి. ఇప్పటికీ కానీ ఎక్కడైనా కానీ మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి ఓటు లేదనుకుంటే, నమోదు కాకపోతే వారందరూ కూడా సంబంధిత బూత్ లెవెల్ కార్యాలయాల్లోనూ అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో కూడా ఫామ్ 6ని మనం పెట్టుకుని వారి యొక్క ఓటర్ లిస్టులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈసారి కేంద్ర ఎన్నికల ప్రభుత్వము ప్రతి ఓటర్కి కూడా ఆ యొక్క ఓటర్ లిస్టులో ఆధార్ కార్డుని మరి అనుసంధానం చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుకై విద్యార్థి యువజన సంఘాలు ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన సమర బస్సు యాత్ర ప్రారంభమైంది. అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు 10 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక సాధన సమితి కన్వీనర్ చెరసాని శ్రీనివాస్, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ప్రారంభించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని 2014 విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో ఆనాటి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, బీజేపీ ప్రభుత్వం వస్తే 10 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా హామీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇచ్చిన హామీను అమలు చేయకుండా అన్యాయం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక హోదా కోసం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకపోవడం దుర్మార్గమని అన్నారు. వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. సార్ చెప్పండి, సార్ చెప్పండి. యువజన విద్యార్థి సమర యాత్ర ప్రజల కోసం, భావితరాల కోసం, ప్రగతి కోసం, అభ్యుదయం కోసం, కడప ఉక్కు ఫ్యాక్టరీ రామాయపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వ రంగంలో పెట్టడం కోసం, చెన్నై నుంచి అనంతపురం వెళ్ళే ఇండస్ట్రియల్ కారిడార్ కోసం, చెన్నై టు విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, ఉద్యోగాల కోసం, భవిత కోసం ఇవాళ ఈ దేశంలో అడ్డంకులు, రాష్ట్ర ప్రభుత్వం అడ్డంకులు చేయడం చూసింది. ఇవాళ చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితులను ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్
వాళ్ళు చెప్తా ఉన్నారు ద్రోహం చేస్తున్నారు. ప్రత్యేక హోదా అనేది విభజన హామీలు అనేది ముగిసిన చెప్పని చెప్పిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు. సిగ్గుంటే వాళ్ళకి మానామాలుంటే ధైర్యం వెళ్ళి చేసుకుని గుజరాత్లో చేసుకోమనండి. ఇక్కడ తెలుగు గడ్డ మీద కాదు. వాళ్ళు ఇంకోటి కూడా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు భయంకరమైన కుట్రలు చేస్తూ ఉన్నారు. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థులు పార్టీల రహితంగా వాళ్ళు చేసే ఉద్యమానికి మద్దతు ప్రకటించవలసిందని కోరుతున్నాం. విద్యార్థులు యువజనులు భావితరాల కోసం జరుగుతున్న ఉద్యమానికి ఆఖరి వరకు వెన్నంటి నిలబడి ఉంటాం. ఉద్యమం మాత్రం మేము మాట మార్చలేదు, మడం తిప్పకుండా పోరాటం చేస్తున్నాం. పోరాటం కొనసాగుతుందని మనం చేస్తున్నాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో యువగలం పాదయాత్ర ప్రారంభోత్సవానికి పార్టీ శ్రేణులు చకచకా ఏర్పాట్లు చేపడుతున్నాయి. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నారు. కుప్పం పట్టణ పరిధి బైపాస్ రహదారి సమీపంలో కమతమూరు రోడ్డు పక్కన 10 ఎకరాల స్థలంలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. దాదాపు 200 మందికి పైగా టీడీపీ ముఖ్య నేతలు ఆసీనులయ్యే విధంగా వేదికను నిర్మిస్తున్నారు. బహిరంగ సభా స్థలికి సమీపంలో వాహనాల పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేశారు. లోకేష్ రాకను పురస్కరించుకొని కుప్పం పట్టణంలో పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలను ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర జిల్లా స్థానిక నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 27న సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర ప్రారంభిస్తారు. జై యుగలం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. జై యుగలం, జై యుగలం. సాంగ్స్ బట్రా. నమస్కారాలు తెలియజేసుకుంటూ రేపు 27వ తేదీ నుండి కుప్పం నుంచి ప్రారంభమయ్యేటువంటి నారా లోకేష్ బాబు యువగళం గురించి రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో కూడా పర్టిక్యులర్గా ఎవరైతే ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ అని ఎవరైతే దగా పడ్డటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పార్ట్ టైము ఆ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగ భృతి లేనిటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, నాణ్యమైనటువంటి విద్య విదేశీ విద్య లేనిటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక భరోసా కోసం, ఒక భద్రత కోసం లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్రకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి నారా లోకేష్ బాబు గారి యువగళం ఏదైతే విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బ్రహ్మం గారు, ఎందుకంటే ఆయన కూడా ఎప్పుడు కూడా నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో ఎన్నో పోలీసుల వేధింపుల్ని, కేసుల్ని ఎదుర్కొని పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేటువంటి బ్రహ్మం ఈరోజు మళ్ళీ లోకేష్ బాబు గారి పాదయాత్ర విజయవంతం అవ్వాలని, ఆ యువత గళం వినిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే మరి 2 పాటలు ఈరోజు మా అందరి చేతుల మీదకి ఏదైతే విడుదల చేశారో మరి ఆ పాటలు వింటూ ఉంటే ఖచ్చితంగా మా రోమాలని నిక్కబడుతూనే మళ్ళీ ఆ యొక్క లోకేష్ గారి యొక్క పాదయాత్ర అద్భుతంగా విజయవంతం అవుతుందనేటువంటి విధంగా ఆ పాటల రూపకల్పన చేసినందుకు బ్రహ్మం గారికి, వారికి సహకరించినటువంటి తెలుగు యువత సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ ఏఐటియుసి సంయుక్తంగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకైక అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ మౌనంగా ఉందన్నారు. ప్రైవేటీకరించొద్దు విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రైవేటీకరించొద్దు విశాఖ స్టీల్ ప్లాంట్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విశాఖ ఉక్కు ఆందోళన హక్కు నిరసన దీక్ష శిబిరాన్ని, ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని జరిగే నిరసన దీక్ష శిబిరాన్ని వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. కొనసాగించాలి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో, కొనసాగించాలి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో, కొనసాగించాలి విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జయప్రదం చేయండి. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని జరుగుతున్న నిరసన దీక్షను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో, ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు. వేలాది మంది జైళ్లకు పోయారు. ఎన్నో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి భారీ పరిశ్రమగా వెలుగొందుతున్నది ఒక్క విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమే. ప్రత్యక్షంగా ఒక 20,000 మంది కార్మికులు ఈ పరిశ్రమలో పనిచేస్తుంటే పరోక్షంగా లక్షల కుటుంబాలు ఈ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే ఆ రోజుల్లో కారు చౌకగా ఎంతో తక్కువ రేటుకి రైతులు ఒక భారీ పరిశ్రమ మన రాష్ట్రానికి వస్తుంది కాబట్టి వేల ఎకరాల భూములు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం త్యాగం చేశారు. వారందరికీ ఉపాధి కల్పిస్తామని, పరిశ్రమలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వాలు వాగ్దానం చేసినప్పటికీ నేటి వరకు పూర్తిగా నిర్వాసితులకు ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి కూడా లేదు. బాపట్ల జిల్లా పురపాలక సంఘ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. విజయవాడ ఏసీబీ డీఎస్పీ టీవీ ప్రతాప్ కుమార్ నేతృత్వంలో 5 సీఐల బృందం ప్రణాళిక విభాగంలో తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రధానంగా భవన నిర్మాణాలకు సంబంధించి అనుమతులు లేనివి ఉన్నాయని, అలాగే అనుమతుల కొరకు భారీ మొత్తంలో వసూళ్లకు అధికారులు పాల్పడుతున్నారని, సర్వే నిమిత్తం వచ్చిన దరఖాస్తులు భారీగా పెండింగ్లో ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయని డీఎస్పీ చెప్పారు. నా పేరు టీవీ ప్రతాప్ కుమార్, డిఎస్పీ ఏసీబీ గుంటూరు. ఈరోజు తెనాలి మున్సిపల్ కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఏసీబీ వారు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ టౌన్ ప్లానింగ్ సెక్షన్స్లో కొన్ని తెనాలి పట్టణం నందు అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్, అంటే టోటల్గా బిల్డింగ్ పర్మిషనే లేకుండా కొన్ని ఉన్నాయని, అలాగే కొన్ని పర్మిషన్ తీసుకున్నా కూడా వాటికి డీవియేషన్స్ ఉన్నాయని, అలాగే కొన్ని ప్రతిదానికి డబ్బులు అడుగుతున్నారనే దానిపైన ఈ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ఇప్పటివరకు మాకు ఈ జెడ్ సుధాకర్ రావు గారిని మన ఈ టౌన్ ప్లానింగ్ ఏసీపీ 1 అన్నారు. అంటే యాక్చువల్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1000 రూపాయల కంటే ఎక్కువ డబ్బులు ఉంటే ఇక్కడ పర్సనల్ క్యాష్ రిజిస్టర్ అనే దాంట్లో డిక్లేర్ చేయాలి. ఆయన దగ్గర 4,500 రూపాయలు ఉన్నాయి. అలాగే సర్వేయర్ దగ్గర చాలా అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. అంటే నిర్ణీత సమయం కంటే ఎస్ఎల్పి సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ప్రభుత్వం సర్వే వర్క్ 30 రోజుల్లో చేయాలని ఒక నిబంధన ఉంది. దాన్ని అతిక్రమించి చాలా అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఇంకా రికార్డ్స్ ఇప్పుడు మేము వచ్చి 1 గంట అవుతా ఉంది. రికార్డ్స్ ఈ మెయిన్ ఏంటంటే టౌన్లో చాలా బిల్డింగులు అనాథరైజ్డ్గా బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని పర్మిషన్కి ఫీల్డ్ ఇప్పుడు కొన్ని ఏంటంటే రెసిడెన్షియల్ పర్పస్ అని తీసుకుంటారు, కమర్షియల్గా వాడుతూ ఉంటారు. అదొకటి. తర్వాత సెట్ బ్యాక్స్ ఉండవు. ఇటువంటివి కూడా తాడేపల్లి కనకదుర్గమ్మ వారధి వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంట్రీ జాతరను తలపించింది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజల అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయానికి పవన్ వారాహితో సహా బయలుదేరారు. ఈ సందర్భంగా వారధి వద్ద ప్రచార రథం వారాహిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభివాదం చేశారు. వారధి వద్దకు భారీగా చేరుకున్న అభిమానులు, కార్యకర్తలు గజమాలలు వేసి పవన్ను సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రాష్ట్రపు స్థానాన్ని అంతం చేయలేదు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి పైరుల్లో ముందుకెళ్ళాలి, కొత్త తరం నాయకులు ముందుకు రావాలి. అది పంచాయతీ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త నాయకత్వం రావాలి. రాష్ట్రం అభివృద్ధి పైరుల్లో ఉండాలి, తెలుగు రాష్ట్రాల ఐక్యత సుభిక్షంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వం కాబట్టి గురించి మాట్లాడటం భావ్యం కాదు. మనస్ఫూర్తిగా పురోహితులకి, పండితులకి, ఈవో గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నాం. అలాగే మన కనక దుర్గమ్మవారి ఆలయం దగ్గర నుంచి ఇలా తెలంగాణలో పండుగతో అన్యాయం అని దర్శించుకున్నాం. అలాగే అక్కడ సిబ్బందికి, అక్కడ ఈవో గారికి, అక్కడ సిబ్బందికి, పురోహితులకి, పండితులకి, మంగళ వాయిద్యాలు వాయించిన మన సోదరులందరికీ ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో కల్తీ పాలు కలకలం రేపింది. ఆహార నియంత్రణ అధికారులు నల్లవాగు సమీపంలో ఆర్కే పాల కేంద్రాన్ని పరిశీలించి పాల నమూనాలను సేకరించారు. అందులో 3 క్యాన్ల పాలు కల్తీవిగా గుర్తించారు. వాటిని ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం కొత్తపాలెం నుంచి సేకరించినట్లు డైరీ నిర్వాహకులు వెల్లడించారు. కల్తీ పాలను అధికారులు పారబోశారు. దీంతో అద్దంకి పట్టణంలో కల్తీ పాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ కమిషనర్ గారు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిసి ఆర్కే డైరీకి వచ్చాము. పాలు కల్తీ జరుగుతున్నాయని చెప్పి అద్దంకిలో గతంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కూడా పట్టుకున్నాము. అయినా కానీ ఇవి జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ తెలుస్తుంది కాబట్టి ఈరోజు కమిషనర్ గారు మేమంతా మిల్క్ ఆర్కే డైరీకి వచ్చాము. ఇక్కడ పాలని చెక్ చేశాము. అందులో నుంచి మాకు అనుమానంగా ఉన్నాయని ఫుడ్ శాంపిల్ తీసాము. అందులో ఏమాత్రం కల్తీ ఉన్నా సరే వాళ్ళ మీద కేసు పెడతాం జరుగుతుంది. తర్వాత వేరే ప్లేస్ నుంచి డైరీలోకి 3 క్యాన్లు, ఒక్కొక్క క్యాను 40 లీటర్ల చొప్పున 120 లీటర్లు మిల్క్ వచ్చింది. అది అడల్టరేషన్ అని తెలిసింది. కానీ దానికి సంబంధించిన నెల్లూరు కోర్టులో ఓ కేసుకు సంబంధించిన పత్రాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. దాదాపు 2.5 గంటల పాటు సోమిరెడ్డిని విచారించారు. సిబిఐ అధికారులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ లిఖితపూర్వకంగా సమాధానాలు ఇచ్చానని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు కోర్టులో చోరీ కేసులో 161 స్టేట్మెంట్ తీసుకున్నారని తెలిపారు. పూర్తి వివరాలు చెప్పానని, పరువు నష్టం కేసుకు సంబంధించి సివిల్, క్రిమినల్ కేసుల్లో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి శిక్ష తప్పదని జోసం చెప్పారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకాని శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకానిపై నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, మార్పింగ్, భూ వివాదం వంటి కేసులు ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. గతంలో చాలామంది రాజకీయ నేతలతో పోరాడామని, కానీ ఎవరి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో కాకాని మాత్రమే ఇలా చేశారని ఫైర్ అయ్యారు. సెకండ్ టైం బాగొస్తుంది వాయిస్. అందరికి నమస్కారం. ఈరోజు కాకాని కోర్టు ఫైల్ దొంగతనం కేసులో ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ సుమోటోగా తీసుకొని దాన్ని చెన్నై సిబిఐకి ఎంట్రస్ట్ చేసిందో, దాంట్లో ఇప్పటికి 3rd సిట్టింగ్ వాళ్ళు పిలిస్తే
వాళ్ళ ఆఫీస్ ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కింద ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ పెట్టుకున్నారు. ఇది మూడోసారి నన్ను పిలిచారు. ఈరోజు 161 స్టేట్మెంట్ అధికారికంగా తీసుకున్నారు. ఓపిక్గా జరిగిన సంఘటన అంతా కాకాని గోవర్ధన్ రెడ్డి గొప్పతనాలన్నీ చెప్పాను. అన్నీ 161 స్టేట్మెంట్ ఓపిక్గా రికార్డ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ 2 hours వి స్పెండ్ 2 hours టైం. నేను కూడా ఎక్కడ తొందరపడకుండా కరెక్ట్గా ఆయన చరిత్ర ఏంటి, ఒకటి నంబర్ 1 ఫేక్ డాక్యుమెంట్స్ కేసు ఆయన మీద నేను పెట్టినవి ఆయన తప్పించుకోలేడు. క్రిమినల్ కేస్, క్రిమినల్ డిఫమేషన్ అండ్ సివిల్ డిఫమేషన్ మూడిట్లో తప్పించుకోలేడు. ఈ కోర్టు ఫైల్ దొంగతనం కేసులో కూడా ఇది కోర్టు ప్రెస్టేజ్ ఇది. అందులో 17 కోట్లల్లో 20,000 ఫైళ్ళల్లో కాకాని ఫైలే కుక్కలరిసి దొంగలు రోడ్డు మీద పోయే, ప్లాట్ఫామ్ మీద పోయే వాళ్ళు దొంగతనం చేశారంటే అందరికీ తెలిసిన విషయం. అందుకని ఈ 2 కేసుల్లో, ఆ కేసుల్లో శిక్ష పడుద్ది, ఈ కేసులో శిక్ష పడుద్ది. అమ్మా ఇప్పుడు సిబిఐ కోర్టులో విచారిస్తుంది. ఆ కోర్టు లాస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో కోర్టులో అందరినీ విచారిస్తున్నారు. ఎక్కడ ప్రాపర్టీస్ దొరికిందో ఆ కెనాల్ దగ్గర నుంచి, దాంట్లో కూడా నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, మళ్ళీ వస్తాము, మళ్ళీ వచ్చేసి దాంట్లో ఇంకా ఏమన్నా మిగిలిన డాక్యుమెంట్స్ ఉన్నాయా, ఏమన్నా ఈ ఐటమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఎన్ని పోయినవి అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. చదివి వినిపించారు మాకు. ఏమి పోయినాయి, ఏమి రికలెక్ట్ అయినాయి అవన్నీ మీ ముందు పెట్టడం కరెక్ట్ కాదు. విచారణ సమయంలో చాలా ఐటమ్స్ ఇంకా ట్రేస్ కాలే, కొన్ని దొరికినాయి. వాట్ ఎవర్ ఇష్యూ ఒకటే, ఆ ఫైల్ ఎవిడెన్స్ మాయం చేస్తే ఆయన తప్పించుకుంటామని చెప్పేసి ప్రయత్నం చేసింది. అది దేశమంతా తెలుసు. పాపం లేమ్యాన్, సగటు మానవుడు టీ బంక్ దగ్గర పోయినా ఆ కోర్టులో ఫైల్ ఎవరు దొంగతనం చేసి ఉంటారంటే చెప్పేస్తున్నారు పాపం. అందుకని వాళ్ళు కూడా ఇప్పటి వరకు కోర్టు క్లర్కుల దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసి అందరినీ విచారిస్తారు, ఇంక్లూడింగ్ కాకాని గోవర్ధన్ రెడ్డి. ఆ పీడీజీఎల్ దగ్గరికి పోతారు, వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు, ఏడీజీఎల్ దగ్గర ఒపీనియన్ తీసుకుంటారు కదా, ఆ కోర్టు క్లర్కుల దగ్గరికి పోతారు, పోలీసులను పిలిపిస్తారు, ఎవరిని వదిలిపెడతారని నేను అనుకోవటంలా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని రాజ్ భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వేడుకలకు హాజరైన సిఎస్ శాంతికుమారి. తెలంగాణ శాసన మండలిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకావిష్కరణ చేసిన కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు. రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించిన వేద పండితులు. అనకాపల్లి జిల్లాలో ఘనంగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం. రింగ్ రోడ్ జంక్షన్ నుండి 4 రోడ్ల జంక్షన్ వరకు భారీ ర్యాలీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.